హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. కంటెంట్లోకి వెళ్ళిపోతే, అమరావతి శాశ్వత రాజధానిగా గుర్తించేందుకు అండ్ తీర్మానించి కేంద్రానికి పంపించడానికి రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. దీనిలో రాజధానిపై జగన్ కుట్రల్ని అసెంబ్లీలో ఎండగడదాం, అమరావతికి చట్టబద్ధతపై 28న తీర్మానం, అదే రోజు కేంద్రానికి, వీలైతే ఏప్రిల్ 2నే పార్లమెంటులో బిల్లు, అమరావతి కేవలం రాజధానే కాదు ప్రజల భావోద్వేగం, మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. ఇక్కడ అమరావతికి తీర్మానం, మా రాష్ట్ర రాజధాని అమరావతి అని ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించబోతున్నారు. ఈ తీర్మానాన్ని బేస్ చేసుకుని కేంద్రం 2014 పునర్విభజన చట్టంలో సవరణలు చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి గుర్తిస్తూ ఒక నోట్ ఇస్తుంది, సవరణ చేస్తుంది అనమాట. ఇది చాలా కీలకమైన అంశం. అయితే అసెంబ్లీలో జగన్ కుట్రలను ఎండగట్టాల్సిన పని ఏమీ లేదు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అసెంబ్లీ అమరావతికి అనేది చెప్పండి. ఎందుకంటే జగన్ కుట్రలు ఏంటి రాజధాని విషయంలో అనేది అందరికీ తెలుసు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో చేసిన కుట్రలు ఒక 12 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి తెలుసు, కాస్త కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయం, ద్రోహం, కుట్రలు అన్నీ కూడా. ప్రత్యేకంగా దాని గురించి సమావేశం అవ్వడం కాదు, కానీ తీర్మానిస్తారు. అండ్ భవిష్యత్తులో రాజధానికి ఇలా చేస్తాము, వీలైతే కేంద్రం ఏమైనా ఇస్తుందా లేదా. రాజధానిని దెబ్బతీసేందుకు జగన్ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో చేసిన కుట్రలు, అప్పట్లో మంత్రులు, వైకాపా నాయకులు అమరావతిపై పదే విషం కక్కడం, రాజధానిని కాపాడుకోవడానికి రైతులు చేసిన ఉద్యమాన్ని అణచివేసేందుకు సాగించిన దమనకాండను ప్రజల ముందు ఉంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఆల్రెడీ తెలిసిందే కదండి ఇదంతా. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ప్రకటిస్తే అప్పట్లో విపక్షనేతగా జగన్ దాన్ని సమర్థించారని, వైకాపా అధికారంలోకి వచ్చాక మాట మార్చి 3 రాజధానుల పేరుతో నాటకానికి తెర తీశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై శనివారం శాసనసభలో చర్చించి తీర్మానం చేయాలని సీఎం పేర్కొన్నారు. తీర్మానం ఆమోదించి అదే రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ ముందుకు తెస్తారని, వీలైతే ఏప్రిల్ 2న పార్లమెంట్లో చట్ట సవరణకు తీసుకొస్తారని, చర్చ జరుపుతారని చెప్పారన్నమాట. ఇది కీలకమైన అంశం. మరోవైపు ఈ నిన్న మార్కాపురంలో జరిగిన ప్రమాదం అండి. ఒక 2 నెలల కిందట కర్నూలులో ఒక ప్రైవేట్ బస్సు దగ్ధమైంది. ఆ ఘటన ఇంకా కళ్ళ ముందే మెదులుతోంది. అది మర్చిపోకముందే జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలికిరికి బయలుదేరిన హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మార్కాపురం దగ్గర ఒక టిప్పర్ను ఢీకొట్టి దహనమైందండి. బతుకులు బుగ్గి. మార్కాపురం శివారులో టిప్పర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు 5 నెలల పసికందు సహా 14 మంది సజీవ దహనం, 29 మంది గాయాలు, గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు. DNA పరీక్షలు చేయించి బంధువులకు అప్పగించేందుకు ఏర్పాట్లు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల పరిహారం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. ఘటనా స్థలానికి మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి వారంతా ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని వెళ్లారు. శ్రీరామనవమి పండుగ ఉందని సొంతూళ్లకు బయలుదేరారు. మరో 2 గంటల్లో గమ్యస్థానం చేరిపోయేవారే. అంతలో ఉన్నట్టుండి పెద్ద శబ్దం, మంటలు, పొగ. చేతనైన వాళ్ళు అద్దాలు పగలగొట్ట కిందకు దూకేశారు. ఈలోపే అగ్నికేళలు చుట్టుముట్టాయి. 14 నిండు ప్రాణాలు బుగ్గైపోయాయి. తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలికిరికి వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మార్కాపురం శివారు రాయవరం వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొనడంతో మంటలు చెలరేగి 14 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో 6 మహిళలు, 5 నెలల చిన్నారి ఉన్నాడు. డ్రైవర్ సహా 29 మందికి గాయాలయ్యాయి. యాక్చువల్లీ ఈ బస్సు ఈ ప్రమాదం జరగడానికి ఒక అరగంట ముందే ఎర్రగొండపాలెం దగ్గరలోనే రిపేర్ వచ్చి అక్కడ కాసేపు ఆపి రిపేర్ చేశారంట. ఆ తర్వాత వెళ్ళడానికి పనికిరాదు అని చెప్పినప్పుడు అక్కడ ఆపేయచ్చు కదా, ఆ ప్రయాణికులను వేరే బస్సులో ఎక్కించవచ్చు కదా, కానీ చేయలే. మళ్ళీ బస్సును అప్పటికప్పుడు రిపేర్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఈలోగా స్టీరింగ్ స్ట్రక్ అయిందంట. యాక్చువల్లీ బస్సు వెళ్తున్నప్పుడు ఎదురుగా టిప్పర్ వస్తుంది, దాన్ని బస్సును తప్పించబోతుంటే స్టీరింగ్ అలా స్ట్రక్ అయింది. స్ట్రక్ అవడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి డ్రైవర్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం, అతివేగం, రాంగ్ లైన్లో వెళ్ళడం వల్లనే అని ప్రాథమికంగా గుర్తించారు. చాలా పెద్ద ప్రమాదం అండి ఇది. బతుకులు బుగ్గి, మరో బస్సు ఆహుతి.
14 మంది సజీవ దహనం, 28 మంది గాయాలు. మార్కాపురం సమీపంలో ఘోర ప్రమాదం. టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. జగిత్యాల నుంచి కలికిరికి స్లీపర్ కమ్ సీటర్. ఆది నుంచి లోపాలతో ఆగుతూ సాగుతూ, చూసారా, ఆది నుంచి లోపాలతో ఆగుతూ సాగుతూ, అది ఎప్పుడు బస్సో, ఎంతకాలం నాటి బస్సో. చివరకు మార్కాపురం సమీపంలో ఘోరం. డౌన్లో మలుపు తిరుగుతూ కుడివైపునకు కంకర లోడుతో వస్తున్న టిప్పర్తో టిప్పర్ డీజిల్ ట్యాంకర్ పగిలి మంటలు. బాధితుల అత్యధికులు బేల్దారీలే. ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వలస. పండుగకు శుభకార్యాలకు సొంతూళ్ళకు వస్తున్నారు వాళ్ళందరూ కూడా. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో స్థిరపడి అక్కడ ఏదో బేల్దారీ పనులు, చిన్నపాటి బిల్డర్లు పనులు చేసుకుంటున్నారనమాట. ఇక్కడ నుంచి ఉపాధి కోసం అక్కడికి వలస వెళ్ళి పనులు చేసుకుంటూ పండగ ఉంది కదా అని చెప్పి ఒక 3 రోజులు సెలవులు రావడంతో వచ్చారు. 3 రోజులు పనులు ఉండవు. ఈరోజు శ్రీరామనవమి, రేపు శనివారం కదా, ఎల్లుండేమో ఆదివారం. ఈ 3 రోజులు సెలవులు ఉండడంతో ఊరు వెళ్దామని వచ్చారు. ఈలోగా ఈ ప్రమాదం, ఈ దారుణ ప్రమాదం చూడండి. పాపం ఈమె సౌజన్య అనే మహిళ తీరని శోకం. కళ్ళ ముందే భర్త, కుమారుడు కాలిపోయారు. శోకంలో మునిగిన ఈ మహిళ పేరు సౌజన్య. భర్త అనిల్ 5 నెలల కుమారుడితో కలిసి కామారెడ్డిలో నివసిస్తున్నారు. తమ కుమారుడి అన్నప్రాసన కోసం సొంత ఊరు కొనకనమెట్ల మండలం పెద్దారకట్లకు బయలుదేరారు. ప్రమాద తీవ్రతకు పై బెర్త్లో ఉన్న సౌజన్య తన కుమారుడితో పాటు కింద పడిపోయారు. ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఉన్నవారు ఆమెను కిందకు దించారు. చిన్నారిని కాపాడే ప్రయత్నంలో అనిల్ బస్సులోనే చిక్కుకున్నారు. తన కళ్ళ ముందే భర్త, కుమారుడిని కోల్పోయినట్టు సౌజన్య కన్నీరు మున్నీరు అవుతున్నారు. పాపం 5 నెలల చిన్నారి అన్నప్రాసన కోసం ఊరు తీసుకెళ్తుంటే అలా జరిగింది. కన్న తల్లిని కాపాడుకోలేక గుండె లవిశాల రోధిస్తున్న యువకుడి పేరు ఉప్పు మనోహర్. సొంత ఊరు కనిగిరి. బేల్దారి పనుల కోసం కుటుంబం అంతా తెలంగాణలోని కోరట్టులో స్థిరపడ్డారు. పాపం అమ్మ చిక్కుకుంది. అమ్మను కాపాడలేక ఇతను బయటకు వచ్చాడు. చూడండి, ఒళ్ళంతా కాలిపోయి చికిత్స పొందుతున్నాడు. సో తెలంగాణకు లక్షల మంది ఉపాధి బాట. వీరిలో భవన నిర్మాణ కార్మికుల ఏదకం నిత్యం వందలాది బస్సులు రాకపోకలు. భద్రతా ప్రమాణాలు పాటించిన ట్రావెల్స్. గాలిలో వలస ప్రాణాలు, వలస బతుకులు. మన రాష్ట్రంలో ఎంత అభివృద్ధి, ఎన్ని నిధులు వస్తున్నా, ఎన్ని మాటలు చెప్తున్నా వలస బతుకులు మారట్ల. పర్టికులర్గా మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం అండ్ శ్రీకాకుళం, ఈ 2 జిల్లాల్లో వలస బతుకులు ఎక్కువ. అండ్ అనంతపురం, కర్నూలులో కూడా ఉంటాయి. కానీ ఈ పశ్చిమ ప్రకాశం అండ్ శ్రీకాకుళంలో బాగా ఎక్కువ. అందుకే నేను అక్కడ ప్రజాప్రతినిధులని, అక్కడ ఎంపీలని పదే తప్పు పట్టేది. అందుకే గత 35 ఏళ్ళుగా ఎంపీలుగా ఆ 2 కుటుంబాల వాళ్ళే ఉన్నారు. శ్రీకాకుళంలో వాళ్ళే, ఇక్కడ వాళ్ళే. ఏం చేశారు వీళ్ళు? శాశ్వతంగా అసలు నివారణకు ఏం చేశారు? చేసిందేమీ లేదు. ఈ వలసలు అంటే ప్రమాదం, బస్సు ప్రమాదానికి అలా మనం తీసుకురావడం తప్పు, కానీ వలస బతుకులు. సో వీళ్ళు రాశారు కాబట్టి రాసినప్పుడు గుర్తొచ్చింది. సో అమరావతి శాశ్వత రాజధాని, భవిష్యత్తులో రాజధానిని మార్చకుండా అసెంబ్లీలో తీర్మానం, క్యాబినెట్ ఓకే. కొత్తగా 96 కోట్లు, 1730 పోస్టులు, వడ్డీలకు 15% క్వారీలు, లీజుల్లో రాయితీ, ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50% మాఫీ, ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నియంత్రణ. ఇక రాజధానిని మార్చాలన్న ఆలోచన రాకూడదు. అందుకే పకడ్బందీగా చట్టబద్ధత. రేపు సభలో రాజధానిపై 4 గంటల చర్చ. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా రాష్ట్ర ప్రజలపై పైసా భారం మోపలేదు. విద్యుత్ ఛార్జీలపై ఇది మన చిత్తశుద్ధి. మంత్రివర్గ సహచరులతో చంద్రబాబు. సో ఇది అమరావతికి సంబంధించి ఈ బతుకులు బుగ్గి తెల్లారిన బతుకులు. ఘోర ప్రమాదం. మార్కాపురం వద్ద ప్రైవేట్ బస్సు దగ్ధమని దీనిలో ఇక్కడ కూడా ఇచ్చారు. ఆంధ్రప్రభ అండ్ సాక్షిలో కూడా ఇవే హైలైట్ చేశారు. ఇక ఇవి పక్కన పెట్టి, ఇక మనకి ఎల్పిజి కొరత ఉంది కదా. ఎల్పిజి కొరతను అధిగమించడానికి ప్రభుత్వం పైప్లైన్ గ్యాస్ పిఎన్జిని మరింత రాయితీలో ఎక్కువ నగరాలకు విస్తరించడానికి ప్లాన్ చేసిందండి. 7 నగరాల్లో 10 లక్షల కనెక్షన్లు ఇస్తారంట. టార్గెట్ పెట్టుకున్నారు. పైప్లైన్ల తవ్వకానికి వెంటనే అనుమతులు. దరఖాస్తు చేస్తే 24 గంటల్లోనే కనెక్షన్. పిఎన్జికి మారిన దీపం 2 కింద ఏడాదికి 2400 రాయితీ ఇస్తాము అని చెప్పి మంత్రి మనోహర్ గారు చెప్పారు. అలాగే నిన్న క్యాబినెట్ భేటీ జరిగింది. క్యాబినెట్ భేటీలో క్వారీలు ఉంటాయి కదా, క్వారీల్లో వడ్డీలకు 15% ఇచ్చేస్తారంట, కేటాయిస్తారంట. పోలవరం నిర్వాసితుల పునరావాస కల్పన భూముల ధరల పెంపు క్యాబినెట్ నిర్ణయాలు. ఇప్పుడు మద్యం దుకాణాలు ఉన్నాయి. మద్యం దుకాణాలు కల్లుగీత కార్మికులకు 10% ఇచ్చారు. నిజంగా వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళని బినామీలుగా పెట్టి అక్కడ లోకల్ నాయకులు వేరే వాళ్ళు చేస్తున్నారు. అలాగే క్వారీలు కూడా అంతే. క్వారీలు వడ్డీలకు ఇచ్చినా క్వారీ లీజు తీసుకోవాలంటే కోట్ల వ్యవహారం. వాళ్ళు ఎక్కడ చేయగలరు? వారిని బినామీలుగా పెట్టి వేరే వాళ్ళు ఎవరో కథ నడిపిస్తారనమాట.
సో వీలైతే క్వారీ తీసుకున్న వాళ్ళ ఆదాయంలో వాళ్ళు ఎంతైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయంలో ఒక 20% 30% ఒడ్డెరల పిల్లల చదువులకు వైద్యానికి ఉపయోగించాలి ఉంటే బాగుంటుంది. అది కూడా ఇక 31లోగా గణపతి లొంగిపోతారు. కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి. మావోయిస్టులపై ఆఖరి ఆపరేషన్ ప్రారంభం. సో మావోయిస్టుల్లో అతిపెద్ద కేంద్ర కమిటీలో ఉన్న కీలక నాయకుడు గణపతి రామన్న అలియాస్ గణపతి అలియాస్ లక్ష్మణరావు ఈ నెల 31వ తేదీగా లొంగిపోతారని సెంట్రల్ ఇంటెలిజెన్స్కి ఒక సమాచారం వచ్చిందంట. సో ఈ నెల 31లోగా ముగుస్తోంది ఆపరేషన్ కగర్. సో మావోయిస్టుల మీద ఆపరేషన్ క్లైమాక్స్లో ఉంది. ఇక వీడన ప్రతిష్టంభన. అమెరికా ఇరాన్ చర్చలపై పడని ముందడుగు. పశ్చిమాసియాలో బలగాల మోహరింపు పెంచుతున్న వాషింగ్టన్ తమకు చర్చల ఉద్దేశమే లేదన్న టెహ్రాన్. సో అమెరికా వాళ్ళేమో బలగాలను పెంచుతున్నారు ఇరాన్ సరిహద్దుల్లో. ఇరాన్ ఏమో అసలు మేము చర్చించం, యుద్ధం ఎంతకాలమైనా చేస్తామని ఇరాన్ చెప్తుంది. ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయన్న ట్రంప్ రాయబారి. హర్మూజ్లో భారత నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతి. సో యుద్ధం మరింత తీవ్రత పెరుగుతోంది. ఇదిగోండి సుప్రీం లీడర్ని చేస్తామన్నారు. డొనాల్డ్ ట్రంప్ నిన్న మరి పిట్టల ద్వారా అంటే తెలుసు కదా, ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు, కబుర్లు చెప్తూ ఉంటారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ సుప్రీం లీడర్గా ట్రంప్ని ఎన్నుకోవడానికి వాళ్ళు అడిగారంట, ట్రంప్ని బతిమలాడారంట. ఇరాన్ అత్యున్నత పదవి ఇస్తామని చెప్పి ఆ దేశం వాళ్ళు అన్నారంట. నేనే ఆ ప్రతిపాదన తిరస్కరించా. ఒప్పందం కోసం ఇరాన్ అడుక్కుంటోంది ట్రంప్. పాపం ఈయన మాటలతో తన ప్రత్యర్థుల్ని మానసికంగా వేధించి టార్చర్ పెట్టి మరీ చులకనగా మాట్లాడి ఈయన కూడా చులకన అయిపోతాడు. పోనీ అవతల వాళ్ళనే చులకన చేస్తాడు అనుకుంటే కాదు, ఈయన కూడా చులకన అయిపోతాడు. ప్రపంచంలో ఇటువంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు. అబద్ధాలు, మోసాలు, అహంకారం, నవ్వులు పాలు అవ్వడం. ప్రపంచంలో ఇటువంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఈయన ఇంకొకళ్ళు ఎవరో మీ అందరికీ తెలుసు. సెక్యూరిటీ గార్డే తగలబెట్టాడు. కేఏ పాల్ మళ్ళీ వేరు, ఆయన కామెడీ, ఆయన టైమింగు వేరు. సెక్యూరిటీ గార్డే తగలబెట్టాడు. రాజధాని పైపుల దహనం కేసు దర్యాప్తులో పురోగతి. పోలీసుల అనుమానమే నిజమైంది. సమీప వాహనాల నుంచి పెట్రోల్ తీసిమంట. సూపర్వైజర్ వేధింపులే కారణం, ఇంకెవరైనా సహకరించారనే కోణంలోనూ దర్యాప్తు. సో అక్కడ సూపర్వైజరు సెక్యూరిటీ గార్డుని వేధిస్తున్నాడంట, రోజు వచ్చి తిడుతున్నాడంట. ఇంకా కోపానికి ఏం చేయాలో తెలియక అక్కడున్న పైపులను తగలబెట్టేశాడంట అక్కడున్న సెక్యూరిటీ గార్డు. సో అమరావతిలో మన జరిగింది కదా, రాయపూడి దగ్గర పైప్ లైన్లు దగ్ధమయ్యాయి కదా, దానికి సెక్యూరిటీ గార్డు దగ్గరలో ఉన్న వాహనాల్లో పెట్రోల్ తీసి ఆ పెట్రోల్ పోసి పైపులను కాల్చేశాడు. అది పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఇంకా ఎవరైనా ఉన్నారా, బ్యాక్ ఎండ్లో ఏమన్నా రాజకీయ కోణం ఉందా అనే దీనిలో కూడా పోలీసులు బ్యాక్ ఎండ్లో ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అప్పుడే వడగాలుల హెచ్చరికలు. నేడు 41 మండలాల్లో వీచే అవకాశం. భార్య గొంతు కోసి ఆపై కారుతో దొక్కించి నడి రోడ్డుపై ఓ వ్యక్తి నడి రోడ్డు మీద తన భార్యపై రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. ఆమె దారుణంగా కారును పక్కన నిలిపేసి భార్యను కిందకు దించి నేల మీద పడేసి కత్తితో గొంతు కోసి విలవిల్లాడుతున్న ఆమెను కారుతో దొక్కించాడు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగ జిల్లా అఫ్జల్పూర్ తాలూకా బల్గోరి సమీపంలో గురువారం చోటు చేసుకుంది. ఎంత దారుణమండి! ఈ ఘటన ఆపడానికి ఎవరూ సాహసించలేకపోయారు. కొందరు ప్రయాణికులు సెల్ ఫోన్లో చిత్రీకరించి పోలీసులకు ఫిర్యాదు చేశారంట. ఆకలి ఏడిస్తే గొంతు నిలిమేస్తావా అమ్మ, పాల కోసం ఏడ్చిన కుమార్తెను చంపిన తల్లి. తిరుపతి జిల్లా ఎన్ఆర్ అగ్రహారంలో దారుణం. అసలు మనుషులు ఎలా తయారవుతున్నారో చూడండి. జంతువుల కంటే దారుణం. అభం శుభం తెలియని వయసు, ఆకలిని మాటలతో చెప్పలేని ఆ చిన్నారి పాల కోసం గొక్క పెట్టి ఏడ్చింది. తల్లి విసుగ్గా దగ్గరకు తీసుకొని ముక్కు నోరు మూసేసి ఊపిరాడకుండా చంపేసింది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఎన్ఆర్ అగ్రహారంలో ఈ దారుణం చోటు చేసుకుందంట. నెలల చిన్నారి పాపం చూడండి, పాప ఎంత అల్లారు ముద్దుగా ఉందో. ఉదయం 6:30 గంటల సమయంలో పాప ఏడుస్తుందని చెప్పి నిద్రలో ఉన్న భార్య హేమవతిని తట్టి లేపి పాపకు పాలు ఇవ్వమని చెప్తే వెళ్ళిన అరగంటలోనే పాప ఆకలితో ఏడుస్తుంటే కోపం వచ్చి చంపేశాను, ఇది నాకు గుడ్ న్యూస్, నీకు బ్యాడ్ న్యూస్ అంటూ భర్తకు ఫోన్ చేసి చెప్పిందంట. బా,
ఎంత సైకోయిజం చూడండి ఆమెది. ఇక బావమరిదిని బాలుడి గొంతుని రాళ్లతో కొట్టి దారుణం. 5 ఏళ్ల బావమరిదిని కిడ్నాప్ చేసి భార్య అత్తింటి వారిని డబ్బులు డిమాండ్ చేద్దాం అనుకుని చివరకు ఆ బాలుడిని రాళ్లతో కొట్టి కిరాతకుడు. అనంతపురం జిల్లా యాడికి మండలంలో కోనఉప్పలపాడులో ఈ ఘటన జరిగింది. చూసారా, ఈ ఘటన ఒకటి, ఇదొకటి ఎంత దారుణమైన ఘటనలు చూడండి. అసలు మనుషులు ఆలోచన కోల్పోతున్నారు, మరీ రాక్షసులు అయిపోతున్నారు. రేపు అసెంబ్లీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారేమో బెంగళూరు వెళ్ళిపోయారంట. బెంగళూరుకు జగన్, సో రేపు అసెంబ్లీకి రారు అని అర్థమైంది. ఇంకా రేపు అసెంబ్లీకి ఎందుకు రారు అనే దానికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న కవరింగ్ ఇచ్చారు. కానీ ఆ కవరింగ్ చట్టబద్ధంగా లేదు, లీగల్గా లేదు, లాజికల్గానూ లేదు. అమరావతి తీర్మానం బాబు డ్రామా, రాజధాని పేరుతో చంద్రబాబు అవినీతి యజ్ఞం, శాసనమండలిని ఎందుకు సమావేశపరచడం లేదు, మీ అవినీతిని ప్రశ్నిస్తారన్న భయమేగా. తీర్మానం కోసం శాసనమండలితో పని లేదు మాస్టర్. ఆయనకు తెలుసు, చట్టం చేయాలన్నా లేదా బిల్లు చేయాలన్నా శాసనమండలి కావాలి. శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి శాసన మండలికి పంపించి దాన్ని ఆమోదించాక గవర్నర్ దగ్గర పంపిస్తారు. బిల్లు చట్టం చేయాలంటే అంతే తప్ప ఇక్కడ తీర్మానం చేయడానికి శాసన మండలితో పని లేదు. రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. తీర్మానం అనేది ఎవరైనా చేయొచ్చు. వాళ్ళందరూ కలిపి కూర్చొని ఇప్పుడు ఒక ఊరిలో ఉత్సవాలు చేద్దాం అనుకుంటారు, గ్రామోత్సవం, అమ్మవారి తిరణాలు లేవో. సో ఆ తిరణాలు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఏమేం కార్యక్రమాలు చేయాలి అనడానికి ఒక కమిటీ సమావేశమే కొన్ని తీర్మానాలు ఆమోదిస్తారు. అంటే దానికి ప్లానింగ్కి సంబంధించి తీర్మానాలు ఆమోదిస్తారు. అలాగే ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నప్పుడు గ్రామ సభ మీటింగ్ జరిగి కొన్ని తీర్మానాలు అజెండా పాయింట్లు ఆమోదిస్తారు. అంటే వాళ్ళందరూ ఏకాభిప్రాయం మేరకు ఆ తీర్మానాలు బుక్లో రాసుకుంటారు. రేపు పొద్దున్న కోర్టుకు వెళ్ళినప్పుడు ఇదిగో మా గ్రామ సభలో తీర్మానించామని చెప్పి కోర్టుకు చూపిస్తారు. సో ఇది చట్టబద్ధత ఉంటుంది తీర్మానానికి. అందుకే అసెంబ్లీ సమావేశమై అమరావతి మా రాష్ట్ర రాజధాని, శాశ్వత రాజధానిగా గుర్తించండి బాబు అని చెప్పి కేంద్రానికి వేడుకుంటూ ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తారు. అప్పుడు కేంద్రం ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, రాష్ట్ర శాసనసభ కోరిక మేరకు మేము ఆంధ్రప్రదేశ్ శాసన రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ విభజన చట్టంలో సవరణ చేస్తున్నాము అని చెప్పి కేంద్రం చేస్తుంది. రేపు పొద్దున భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా శాశ్వత రాజధాని అమరావతిగా ఉండేందుకు. సో ఈ తీర్మానం చేయడానికి మాత్రం శాసన మండలితో పని లేదు. సో బాబు అవినీతి దోపిడీకే మేము వ్యతిరేకం, రాజధానికి 2 లక్షల కోట్లు కావాలన్న బాబు ఖర్చు పెట్టింది 5,000 కోట్లే. చూసారా, ఈయన అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అవినీతికే వ్యతిరేకం అంటాడు. మరి గత 5 సంవత్సరాలు అమరావతి కట్టలేదుగా. సో మరి అక్కడ అవినీతి లేకుండా అమరావతి కట్టొచ్చు కదా. గత 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు చేయలేదుగా. అమరావతిని అడ్డుగా ఆపేశారుగా పనులన్నీ. ఇప్పుడు వచ్చామో మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అవినీతికే వ్యతిరేకమని కబుర్లు చెప్తున్నారు. ఏం చేయాలి వీళ్ళని? చదరపు అడుగు నిర్మాణానికి 19,000. ఈ మాట మైహోం రామేశ్వరరావు గారిని కూడా అడగండి. మైహోం భుజ అక్కడ ఆయన కడుతున్నారు కదా, వాళ్ళు చదరవడుకి 20,000 25,000 ఎందుకు తీసుకుంటున్నారో అడగండి. సో అంత ప్రీమియంలో కట్టాల్సి వచ్చినప్పుడు అంత రేట్ అవుద్ది. ఈవెన్ విశాఖపట్నంలో ఋషికొండ కట్టిన వాళ్ళని కూడా అడగండి. ఋషికొండలో ఆ పైన బిల్డింగ్లు కట్టారు కదా భవనాలు, వైసీపీ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు చదరబడుకు 32,000 ఖర్చు పెట్టారు. వాళ్ళని కూడా అడగండి ఎందుకు అంత ఖర్చు అని. మరి శాశ్వత రాజధానికి అంత ఉండదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పుడప్పుడు వస్తారు, ఏదో కవర్ చేద్దాం అనుకుంటారు, ఏదో చెప్తారు, వైసీపీ మీద ఆయన తిరిగి బుర్ర జరుగుతారు, వెళ్ళిపోతారు. ఆయన్ని ఎంటబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఇంపార్టెంట్ ముఖ్యమైన నాయకులను అందరినీ దూరం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటో ఇక 7 నగరాల్లో ఎల్పిజి కనెక్షన్లు, పిఎన్జి కనెక్షన్లు వస్తాయండి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, కర్నూలు నగరాల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ విధానాన్ని మరింత విస్తరిస్తాము. నగరాల్లో మెయిన్ ట్రంక్ లైన్లు ఉన్నాయి, అక్కడి నుంచి సబ్ లైన్ల ఏర్పాటు పెద్ద కష్టం కాదు. అయితే వీటికి అనుమతుల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. పురపాలక, పరిశ్రమలు, పంచాయతీరాజ్, పౌర సరఫరాల శాఖల అధికారులు కమిటీలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని చెప్పి సో పిఎన్జి గ్యాస్ ఇవ్వడానికి చూస్తున్నారు. వీడని ప్రతిష్టంభన, యుద్ధం విషయంలో రెండు దేశాలు కూడా వీళ్ళకు వాళ్ళకు వాళ్ళు గట్టిగా ఉన్నారు. అసలు ఎవరూ తగ్గట్లేదు. వందే భారత్ ప్రయాణికుడు పురుగులు అన్నం, సరఫరాదారుకి 50 లక్షల జరిమానా. వందే భారత్ రైల్లో ఓ ప్రయాణికుడికి పొట్లంలో అందించిన పెరుగన్నంలో పురుగులు కనిపించడంపై రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది. క్యాటరింగ్ సేవలు అందిస్తున్న కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసి 50 లక్షల జరిమానా విధించింది. సమస్యను సమర్థంగా పరిష్కరించినందుకు తమ సొంత సంస్థ ఐఆర్సీటీసీ 10 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ నెల 15న రితేష్ కుమార్ అనే వ్యక్తి మరో 6గురితో కలిసి పట్నా టాటానగర్ వందే భారత్ రైల్లో ప్రయాణించాడు.
సో అందులో పురుగులు కదులుతూ కనిపించాయి. అది ఈ నెల 9న తయారైందని ఏప్రిల్ 7లోపు వాడుకోవచ్చని పొట్లంపై ముద్రించి ఉంది. రితేష్ దీనిపై ఫిర్యాదు చేశారు. అధికారులు పరిశీలించి క్షమాపణలు చెప్పి పెరుక్కు బదులుగా కొన్ని మిఠాయిలు, ఎండు ఫలాలు అందించారు. ఇంక భవిష్యత్తులో ఎవరు అలా చేయరన్నమాట. ఎంతెంత జరిమానాలు విధిస్తాయి. ఇంకా కశ్మీర్కు బదిలీ, ఆపై ఖాతా ఖాళీ. మాజీ మేయర్ జంధ్యాల శంకర్ దంపతుల ఉమ్మడి ఖాతా హ్యాక్. దశల వారీగా 20 లక్షలు మళ్లించిన సైబర్ నేరగాళ్లు. విజయవాడ మాజీ మేయర్ జంధ్యాల శంకర్ దంపతులు సైబర్ నేరగాళ్ల బారిన పడి బ్యాంకు ఖాతాలో సొమ్మును పోగొట్టుకున్నారు. వీరి ఉమ్మడి పొదుపు ఖాతాను కశ్మీర్కు బదిలీ చేసి దాని ద్వారా లావాదేవీలు నిర్వహించి ఆపై సొమ్మును ఖాళీ చేశారంట. అమెరికాలో వైద్యుడైన వీరి కుమారుడు అడపాదడప వీరి ఖాతాకు డబ్బులు పంపిస్తుంటారు. గత ఏడాది ఫిబ్రవరిలో కుమారుడితో కలిసి జాయింట్ అకౌంట్ తెరిచేందుకు కామేశ్వర్ బ్యాంకుకు వెళ్లారు. మీ పేరును కాశ్మీర్లో ఇప్పటికే ఒక ఖాతా ఉందని సిబ్బంది చెప్పారు. తాను ఎప్పుడు కాశ్మీర్ వెళ్ళలేదని, అక్కడ ఖాతా తెరవలేదని వారికి ఆమె విన్నవించారు. అప్పటికే ఖాతా ఖాళీగా ఉండడంతో దాన్ని మూసేశారు. సో దానిలో 20 లక్షల సొమ్ము ఇదైంది, ఇది రాశారు. కాపలాదారే కాల్ చేశాడండి. కాపలాదారుడే కాల్ చేశాడు. సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్ అతన్ని టార్చర్ పెడుతున్నాడు అని చెప్పి అతను ఇచ్చేశాడు. మద్యం కుంభకోణం సొత్తులో మరిన్ని ఆస్తులు. తల్లిదండ్రుల పేరిట 70.36 కోట్ల విలువైన భూములు కొన్న రాజు కేశరెడ్డి. వాటి జప్తు కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలకు సిట్కు అనుమతి. తల్లిదండ్రుల పేరు 70 కోట్ల ఆస్తులు కొన్నాడంట రాజు కేశరెడ్డి. మద్యం ద్వారా వచ్చిన సొమ్ముతో నీట్కు సన్నద్ధమవుతూ తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడే. సామాజిక మాధ్యమాల్లో జేహాదీ కంటెంట్పై పోస్టులు. పట్నాలో షాద్మన్ దిల్కష్ అరెస్టు, ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తరలింపు. సో ఇతను విజయవాడలో అరెస్ట్ అయ్యారు కదా, ఉగ్ర లింకులు ఉన్న వ్యక్తులు. వాళ్ళకు సంబంధించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయండి. వాళ్ళు చిన్న వయసులోనే జేహాదీ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ చూపించి దాని మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వాళ్ళ నెట్వర్క్ విస్తరించుకుంటూ సోషల్ మీడియాలో వాళ్ళకి ఆకర్షితులైన వారిని అందరినీ కూడా ఒక గ్రూప్లో చేరుస్తూ సో త్వరలో వీళ్ళు దొరికారు కాబట్టి పర్వాలేదు, లేకపోతే చాలా పెద్ద ప్రమాదానికి కారణమయ్యేవాళ్ళు వాళ్ళు. పాత యాంటీబయాటిక్స్కి మళ్ళీ సత్వ. దొంగ బాబా 6 కోట్లు ముంచాడు. పూణే వ్యాపార ఫిర్యాదు. అశోక్ ఖారత్ వీడియోలు చూస్తున్నారా? బాగా వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో అలా పైకి కదుపుతూ ఉంటే ఇతని వీడియోలు వస్తున్నాయి. ఇట్స్ ఎ బాయ్స్ థింగ్. నౌకలు వస్తున్నాయి. ఎల్పిజి గ్యాస్ ఆయిల్తో విశాఖ పోర్టుకు నౌకలు వస్తున్నాయంట. ఇటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలి తెలుసా, దొంగ బాబాలని. నవ్వుతున్నానని కాదు కానీ ఇటువంటి వాళ్ళని, ఒక దొంగ బాబాలు ఎవరు కనిపించినా పోలీసులకు కేసు పెట్టడం అదంతా కాదు. ఎవరైతే ఇతను బాధిత మహిళలు ఉన్నారో ఆ భర్తలు అందరూ 58 మంది వచ్చి ఇతన్ని రాళ్లతో కొట్టి చంపేయాలి. అంత దారుణమైన శిక్ష వేయాలి. పోలీసులు అరెస్టులు అదంతా ఏమండి, మ్యాక్సిమం 2 నెలలు జైల్లో ఉంటాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ ఏదో గెటప్ వేసుకొని ఇంకెక్కడికో మకం మార్చి తిరుగుతాడు. ఇటువంటి వాళ్ళని చట్టము అది కోర్టులు కాదు. సో ఇది కనబడితే సాక్షిలో ఇంకేమైనా వేరే వార్తలు వేసారేమో చూద్దాం. శాశ్వత రాజధానిగా అమరావతిగా రేపు అసెంబ్లీలో తీర్మానం రాశారండో. నంద్యాల జిల్లాలో టీడీపీ కార్యాలయానికి 2 ఎకరాల ప్రభుత్వ భూమి అంట. ఎకరం 1000 చొప్పున 33 ఏళ్ల పాటు లీజ్ అంట. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై వడ్డీలో 50% మాఫీ అంట. చంద్రబాబు ప్రభుత్వానికి పతనం తప్పదు. పులివెందుల మెడికల్ కాలేజీని సందర్శించిన అఖిలపక్షం. కళాశాలలో అత్యాధునికంగా నిర్మించిన ఐపీఓపీ విభాగాల పరిశీలన. పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చిన 50 సీట్లను వెనక్కి పంపిన ప్రభుత్వం. కాలేజీలోని అత్యాధునిక పరికరాలు వేరే ప్రాంతాలకు తరలింపు. వైఎస్ జగన్ హయాంలో నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు భారీగా సిబ్బంది బదిలీలు. అన్ని వసతులు ఉన్న నేడు సాధారణ ఆసుపత్రిలో మెడికల్ కాలేజీ. రోగులు, ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడే వివరాలు తెలుసుకున్న అఖిలపక్ష బృందం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై నిరసన. తప్పండి. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎక్విప్మెంట్స్ వచ్చాయి, స్టాఫ్ వచ్చారు, దాన్ని నిర్వహించవచ్చుగా. దానికి ఏమీ అదనంగా ఖర్చు పెట్టక్కర్లేదుగా. ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వంకి ఒక ప్రశ్న.
కొత్తగా మెడికల్ కాలేజీలు కట్టాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి అంటే దాని నిర్వహణ కష్టం అవుద్ది అని చెప్పి ప్రైవేటీకరణ చేయాలి అనుకున్నారు. పులివెందులు ఆల్రెడీ కాలేజీ కట్టేశారు కదా, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, స్టాఫ్ ఉన్నారు కదా, మెడికల్ కాలేజీగా రన్ చేయొచ్చుగా, ఏంటి నొప్పి? సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్లో కొన్ని వీళ్ళు కూడా పునరావృతం చేస్తున్నారు అనడానికి ఇదే ఉదాహరణ. అది పీపీపీ నుంచి తప్పించండి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పూర్తయిన ఆసుపత్రులను పీపీపీ నుంచి తప్పించి మిగిలినవి ఇవ్వండి. ఇక భీకర యుద్ధమే, చర్చలపై అమెరికా ఇరాన్ మధ్య ప్రతిష్టంభన, విదేశీ నౌకల నుంచి టోల్ రుసుము వసూలు, చైనా యువాన్లలో చెల్లించిన 2 నౌకలు, పశ్చిమాసియాలో 27వ రోజుకు చేరిన దాడులు, ప్రతిదాడులు, ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ఐఆర్జీసీ నేవీ చీఫ్ ఆల్రిజా తంగ్సిరి మృతి, ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో 1 మృతి, 7గురికి గాయాలు. పశ్చిమాసియాకు చేరుకుంటున్న అమెరికా నౌకలు, జవాన్లు, హార్ముజ్ జలసంధిపై పట్టు బిగించిన ఇరాన్. ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీ బంద్, సమ్మెలోకి వెళ్తామంటూ ఆశ అల్టిమేటం, ఆసుపత్రులకు బాబు 3,000 కోట్ల బకాయిలు, బాబు సర్కారు, వీటి చెల్లింపై స్పష్టమైన హామీ కోరిన యజమానులు, కనీసం స్పందించిన ప్రభుత్వం లోన్ల కోసం వెళ్తోంది. లోన్ వస్తే ఈ 3,000 కోట్లు ఇవ్వడానికి చూస్తున్నారు. ఇక నువ్వెవరు నాకు చెప్పడానికి బాస్టర్డ్, తీవ్ర అసభ్య పదజాలంతో గిరిజనులపై విరుచుకుపడిన టీడీపీ ఎమ్మెల్యే బెందాలం అశోక్. ప్రజా దర్బార్లో ఎమ్మెల్యేకి సమస్య విన్నవించేందుకు వచ్చిన గిరిజన నేతలు. నిజానికి సారీ అండి, ఏమనుకోవద్దు. నిజానికి బెందాలం అశోక్ గారు చాలా కూల్గా ఉంటారు, మంచి పేరు ఉంది లోకల్లో, కాన్స్టిట్యున్సీలో వరుసగా అందుకే గెలుస్తున్నారు. ఆయనకు అంత కోపం వచ్చిందంటే అక్కడ ఏం జరిగిందో అంత ఇరిటేషన్ వచ్చిందంటే ఏదైనా సరే అలా పబ్లిక్లో అలా మాట్లాడకూడదు. ఇప్పుడు వరకు ఆయన మీద వివాదాలు లేవు, నిన్నే ఆయన అలా మాట్లాడారని ఒక వీడియో వచ్చింది. సో దీని బ్యాక్ ఎండ్లో ఏముందో చూద్దాం. తర్వాత ఏప్రిల్ 21 ఇంటర్ ఫలితాలంట. విశాఖకు క్రూడ్ ఆయిల్, ఎల్పిజి షిప్లు 217 కోట్ల నకిలీ జీఎస్టీ మోసం అంట. ఏపీ తెలంగాణలో విస్తరించి ఉన్న 217 కోట్ల నకిలీ జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కుంభకోణం బట్టబయలేదు. చిన్నారిని గొంతుమలను చంపింది తల్లి. సరిపడా నిల్వలు ఉన్నాయి, దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని ఎవరో ఆందోళన చెందొద్దని కేంద్రం స్పష్టం చేసింది. విమానంలో సాంకేతిక సమస్య, లండన్లో ల్యాండ్ కావాల్సిన ఎయిర్ ఇండియా A350 విమానం సాంకేతిక సమస్యలతో ఢిల్లీకి తిరిగి వచ్చింది. అరే, లండన్ వెళ్ళి అక్కడ ల్యాండ్ అవ్వాల్సింది తిరిగి ఢిల్లీకి వచ్చిందా? నేడు సీఎంలతో ప్రధాని సమావేశం. ప్రధాని మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్గా సమావేశమై యుద్ధం తదనంతర పరిణామాలపై సమీక్షించనున్నారు. సరే, ఇది అయిపోయింది. ఇక్కడ ఇది చూస్తే ఇవన్నీ మనం చెప్పుకున్నవి అంటే హామీ, సౌల్ విష స్వతంత్ర భద్రత. గుంటూరు కాటన్ కురుక్షేత్రం వెళ్ళిపోయారు, జిల్లాల వార్తలు వెళ్ళిపోయారు. సో అయిపోయినట్టే, అయితే ఇంకా 4 పత్రికల్లో వచ్చిన అంశాలన్నీ అయిపోయినట్టే. సో న్యూస్ అనాలిసిస్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సో మనకి మ్యాగజైన్స్ గురించి ఒక్క మాట చెప్పాలి మీకు. సో చివరి వరకు చూశారు కాబట్టి ఇదిగోండి, ఇది జనవరి నెల మ్యాగజైన్, ఇది ఫిబ్రవరి నెల మ్యాగజైన్, ఇది మార్చి నెల మ్యాగజైన్. సో ఈ మ్యాగజైన్లో ప్రత్యేకత ఏంటో మీ అందరికీ తెలుసు. గుండు సూది మన ఛానల్ 5 ఏళ్ళగా నడుస్తోంది. యూట్యూబ్లో ఎంత చెప్పినట్టే, కానీ యూట్యూబ్ వీడియోలో చెప్పేదానికంటే టెక్స్ట్ కంటెంట్ మనకు బలమైన ముద్ర వేస్తుంది అండ్ ఎఫెక్టివ్గా ఉంటుంది అని మనం మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ చేశాము. సో ఈ మ్యాగజైన్స్ సక్సెస్ అయ్యాయి. చాలామంది తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా బాగుంది అంటున్నారు. కంటెంట్ బాగుంది, డిజైన్ బాగుంది, క్వాలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి, ప్రొఫెషనల్గా ఉంది అంటున్నారు. సో మ్యాక్సిమం మీరు ఎంతమందికైనా మేము చేర్చడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే డెలివరీలో చిన్న సమస్యలు మొదట్లో ఎదురయ్యాయి, ఇప్పుడైతే చాలా క్లియర్గా డెలివరీ కూడా చేస్తున్నాం. డెలివరీ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అయింది. మీకు మ్యాగజైన్ కావాలి అంటే 7207071231 ఈ నెంబర్కి వాట్సాప్లో ఒక్క మెసేజ్ చేయండి. ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు మ్యాగజైన్ కోసం ఏం చేయాలో చెప్తా. లేదు మెసేజ్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే 999381991 ఈ నెంబర్కి ఫోన్పే చేసేయండి డైరెక్ట్.
ఒక 1 ఇయర్ అయితే 1200, 6 మంత్స్ అయితే 600 ఫోన్పే చేయండి. ఫోన్పే చేసి ఆ ఫోన్పే స్క్రీన్ షాటు, అడ్రస్ ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించండి. సో మీకు మ్యాగజైన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.